ఇప్పటికే పెద్ద మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లన్నీ కూడా ఇతర రాష్ట్రాల్లో చాలా గ్రాండ్ సక్సెస్గా కొనసాగుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎక్కడ నిర్వహిస్తున్నారు దానిపై కూడా ఇప్పటికే సస్పెన్స్కు తెరపడటం జరిగింది. విజయవాడ వేదిక కూడా పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ను జూన్ 1వ తారీఖున సాయంత్రం 5 గంటలకు చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి ఇందిరాగాంధీ స్టేడియం వేదిక కాబోతుంది. ఇప్పటికే ఇందిరాగాంధీ స్టేడియంలో అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ప్రారంభమయ్యాయి. ఎంపీ కేశినేని చిన్ని పూజలు నిర్వహించిన తర్వాత ప్రస్తుతం చాలా జెట్ స్పీడ్లోని పనులు నిర్వహిస్తున్నారు. భారీ ఎత్తున క్రౌడ్ కూడా రాబోతున్నారు. ఎందుకంటే మరోపక్క రామ్ చరణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్నే కాకుండా మరోపక్క జాహ్నవి కపూర్, ఇంకా ఆస్కార్ విన్నర్ అయిన ఏఆర్ రెహమాన్ కూడా వస్తున్న నేపథ్యంలోని భారీ ఎత్తున ఫ్యాన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని నేపథ్యంలో కనీ విని ఎరుగండ్లో కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ముందో ఇందిరాగాంధీ స్టేడియం అన్ని ద్వారాలకు సంబంధించి ఎవరెవరు ఎక్కడి నుంచి ఎంట్రీ ఇవ్వాలి, ప్రస్తుతం వెనకాల కనపడేది బ్యాక్ స్టేజ్, ఫ్రంట్ స్టేజ్. ఈ స్టేజ్ అనేది పెద్ద స్టేజ్ అని చెప్పుకోవచ్చు. ఈ స్టేజ్కి సంబంధించిన ప్రధానంగా చూసినట్టయితే దాదాపు 120 మీటర్ల వెడల్పు, దాంతోపాటు 5 మీటర్ల ఎత్తుతోని దీనికి సంబంధించిన స్టేజ్ను సిద్ధం చేస్తున్నారు. ఇది ఈవెంట్కి సంబంధించి మిడిల్లో ఉంటుంది. దీని బ్యాక్ సైడ్ నుంచే మెయిన్ ఈ ఫిల్మ్కి సంబంధించిన మెయిన్ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి ఎంట్రీ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకా దాంతోపాటు మొత్తం ఇందులోని 3 విభాగాలు ఉండబోతున్నాయి. ఏదైతే వివిఐపి, విఐపి, ఎంఐపి, దాంతోపాటు ఇతర ఫ్యాన్స్కి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేయబోతున్నారు. ఎందుకంటే మెయిన్గా ఈ స్టేడియంలోని కూర్చుండడానికి చైర్స్ ఏర్పాటు చేస్తుంది. దాంతోపాటు చుట్టుపక్కల కూడా స్టాండీస్ ఉన్న నేపథ్యంలోని ఇక్కడ పూర్తి స్థాయిలో భారీ ఎత్తున ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా భావిస్తున్నారు. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో దీనిపై మనతో మాట్లాడడానికి మెగా ఫ్యాన్స్కి సంబంధించి శ్యామ్ గారు ఉన్నారు. ఆయన నుంచి ఒకసారి రెస్పాన్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా అనుకుంటున్నారు అంటే పెద్ద చూస్తుంటే మనకి డిఫరెంట్ షేడ్స్ కనబడుతున్నాయి. మూవీ ఎలా ఉందనుకుంటున్నారు? విజయవాడలో ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతుంటే మీ రియాక్షన్? నిజంగా ఇంత పెద్ద ఈవెంటు మరి విజయవాడ నగరంలో చాలా సంవత్సరాల తర్వాత, రాజధాని ఏర్పడిన తర్వాత ఇంత పెద్ద ఈవెంట్ జరగటం ఇదే మొట్టమొదటి సినిమా పెద్ది. ఇది జరగడానికి మూలకారకులైనటువంటి మా ఎంపీ గారికి ముందుగా చిరంజీవి తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ, మెగా ఫంక్షన్ అంటే ఒక మెగా వరవడి ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఏ ప్రాంతంలో పెట్టినా ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎన్నో వేల మంది అభిమానులు ఆ ప్రాంతానికి వెళ్ళి సక్సెస్ చేసిన ఘనత మెగా అభిమానులది. గతంలో మనం చాలా ఫంక్షన్స్ చూసాం. ఇందిరా అవనయ్యనండి, ఇందిరా మన విజయవాడలో భవానీపురంలో జరిగింది. అలాగే జగదేవి అతిలోక సుందరి హైదరాబాద్ అవనయ్యండి. మరి చూడాలనుంది ఫంక్షను మరి కర్నూలు అవనయ్యనండి. మాస్టర్ ఫంక్షను మరి వైజాగ్ అవనయ్యండి. ఇలాంటి ఫంక్షన్స్ ఎక్కడ జరిగినా మెగా హీరోలకి సంబంధించిన ఏ ఫంక్షన్ జరిగినా గ్రాండ్ సక్సెస్ మనం మెగా అభిమానులు చేశారు. అదేవిధంగా దానిలో భాగంగా ఈరోజు ఈ ఫంక్షన్ ఇక్కడ జరగటం మెగా అభిమానులకి నిజంగా చాలా ఆనందదాయకం. ఈ ఫంక్షన్ కూడా చాలా మంచి హంగులతో మరి ఈ ఫంక్షన్కి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి మరి చిరంజీవి గారు వస్తారని చెప్పి మరి ఇప్పటికే మేము అనుకుంటున్నాం. వస్తే బాగుంటుందని చెప్పి మేమందరం ఆశగా ఎదురు చూస్తున్నాం. అదేవిధంగా రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ మరి చిరంజీవి గారి వారసత్వాన్ని దేశవ్యాప్తంగా నలుదేశాల వ్యాపింపజేస్తున్న గొప్ప వారసుడు, మెగా వారసుడు. మరి అతను ఈ సినిమాలో నటించడం మరి ఇప్పుడే ఎంపీ గారు చెప్పారు. ఈ సినిమాకి ఎప్పుడైతే ముహూర్తం షాట్ కొట్టారో ఆనాడే గ్రాండ్ సక్సెస్. మరి పాన్ ఇండియా మూవీ ఇది. మరి రికార్డులు దేశంలో ఎక్కడైతే ఉన్నాయో ఆ రికార్డులన్నీ కొల్లగొట్టిద్దని చెప్పి మరి ఓపెన్ షాట్ రోజే మేము మరి బుచ్చిబాబు డైరెక్షన్లో మేమందరం గాఢంగా నమ్ముతున్నాం. మరి అదేవిధంగా ఈ సినిమాకి మరో ముఖ్య అతిథి ఉన్నటువంటి మరి ఆస్కార్ అవార్డు విజేత మరి ఏఆర్ రెహమాన్ గారు కూడా రావటం, మరి గ్లోబల్ స్టార్ మరి రామ్ చరణ్ గారు, మరి అదేవిధంగా జాహ్నవి కపూర్ మరి ఈ సినిమాకి అంచెలంచెలుగా ఈ సినిమాకి అంచనాలు పెరిగిపోయి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం మరి ఇప్పుడు ఎంపీ గారు అన్నారు మరి విజయవాడలో ఫంక్షన్ జరగటం వలన మరి ఆంధ్ర రాష్ట్రంలో ఏ కార్యక్రమం జరిగినా
సినీ పరిశ్రమకు సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా ఇది ఒక ఉదాహరణగా మనం తీసుకోవాలి. ఈ ఫంక్షన్ కనుక గ్రాండ్ సక్సెస్ అయితే మరి ఇప్పుడు ప్రభుత్వం కోరుకునేది కూడా అదే హైదరాబాద్ నుంచి విజయవాడ రావాలి ఇలాంటి ఫంక్షన్స్ కానీ, ఆడియో రిలీజ్ ఫంక్షన్లు కానీ, లేకపోతే ప్రీ రిలీజ్ ఫంక్షన్లు కానీ అని చెప్పి ప్రభుత్వం ఏదైతే కోరుకుంటుందో దానికి భిన్నంగా ఈ సినిమా ఫంక్షన్ సక్సెస్ చేసి రాబోయే కాలంలో కూడా ఇలాంటి ఫంక్షన్స్ విజయవాడలో జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ పెద్ది మూవీ, ఆల్ ద బెస్ట్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరికీ పేరు పేరున హృదయపూర్వక ఆల్ ద బెస్ట్. పెద్దికి సంబంధించి ఈవెంట్ విజయవాడ వేదిక జరుగుతున్న నేపథ్యంలోని ఫ్యాన్స్ అధ్యక్షులు, దాంతోపాటు ఫ్యాన్స్ చాలామంది వస్తున్న నేపథ్యంలో మనతో పాటు విభాగానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఫ్యాన్స్ సంబంధించి ఎలా అనుకుంటున్నారు? ఇంత పెద్ద ఈవెంట్ విజయవాడలో జరగబోతుంది, ఎలా ఫీల్ అవుతున్నారు? నిజంగా చాలా చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నడిబొడ్డిన విజయవాడ నగరంలో కనకదుర్గమ్మ వారి ఆశీస్సులతో రేపు ఈ కార్యక్రమం అద్భుతంగా జరగబోతుంది. పెద్ది అనే సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి కెరియర్లోనే అద్భుత విజయం సాధించబోతుంది. ఆ విషయం ఆయన కూడా ఇటీవల చాలా ఇంటర్వ్యూలో తెలియజేశారు. నిజంగా చాలా కష్టపడి పనిచేశారు ఈ సినిమా కోసం. నిజంగా ఖచ్చితంగా అన్ని అవార్డులు ఆయనకి రాబోతున్నాయి. నేషనల్ అవార్డు, ఆస్కార్ అవార్డు వరకు ఈ సినిమా వెళ్ళబోతుందని అభిమానులు అందరూ మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా ఈ విజయవాడ నగరంలో ఈ కార్యక్రమం అత్యద్భుతంగా జరగబోతుందని మేము భావిస్తున్నాం. మెగా అభిమానులు ఆంధ్రప్రదేశే కాక తెలంగాణ కాక కర్ణాటక అన్ని రాష్ట్రాల నుంచి మెగా అభిమానులు ఇక్కడ రాబోతున్నారు. ఈ సందడి ఇప్పుడు ఇంకా సైలెంట్గా ఇప్పుడే స్టార్ట్ అయినాయి. మీకు రేపు ఎల్లుండి మధ్యాహ్నంకి ఇదంతా కోలాహలంగా మారి మెగా అభిమానుల నడుమ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి హర్షధ్వానాల మధ్య ఇక్కడ రేపు ఎల్లుండ పండగ జరగబోతుందని తెలియజేస్తున్నానండి. ఖచ్చితంగా అభిమానుల పండగ, ఖచ్చితంగా విజయవాడ నగరంలో చాలా రోజుల తర్వాత మెగా ఫ్యామిలీ ఈవెంట్ జరగడం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉందండి. మూవీ పరంగా ఎలా ఉండబోతుంది ఎక్స్పెక్టేషన్? చాలా వేరియేషన్స్ కనబడుతున్నాయి రామ్ చరణ్ గారి మూవీలోని ట్రైలర్ చూస్తుంటే ఎలా అనుకుంటున్నారు? చాలా అద్భుతమైన మూవీ అండి ఇది. ఎందువల్లంటే మెగా పవర్ రామ్ చరణ్ గారి యొక్క నటన కానీ ఆస్కార్ లెవెల్లో ఉండే అనడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందువల్ల దీనికి ప్రధానమైన అసెట్ ఏంటంటే ఆయన అకుంఠితమైన దీక్షతో 2 years నుంచి చాలా కష్టపడి వేరే మూవీ ఏమీ లేకుండా ప్రతి దాని మీద కూడా కాన్సన్ట్రేషన్తో మూవీ తీయడం జరిగింది. దీనికి అదనక ఆకర్షణ ఏంటంటే ఏఆర్ రెహమాన్ గారు. మరి ప్రపంచ స్థాయిలోని ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అంటే తెలియని సంగీత ప్రియులు లేరు. అలాంటి ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ చేయడమే కాకుండా రేపు విజయవాడ విచ్చేసి మరి ఆయన యొక్క సంగీతాన్ని మా యొక్క విజయవాడ ప్రేక్షకులందరూ కూడా లైవ్లో అందిస్తున్నందుకు కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు అనుకుంటున్నారు సార్, మీరేమనుకుంటున్నారు? ఇంత పెద్ద ఈవెంట్ విజయవాడలో జరగటం ఎలా జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అయితే ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అయితే అలాగే సినిమా ఇండస్ట్రీకి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సినిమా ఇండస్ట్రీకి రాజధాని విజయవాడ. అలాంటి విజయవాడ నగరంలో గతంలో ఇంద్ర, విజేత లాంటి చాలా ఈవెంట్స్ చిరంజీవి గారి నుంచి చూసాం. అలాగే ఆయన తనయుడు, ఆయన వారసుడైనటువంటి రామ్ చరణ్ గారిని కూడా రేపు మొట్టమొదటి ఈవెంట్, ఇంత పెద్ద ఈవెంట్ విజయవాడ నగరంలో అయింది జరగడం అనేది విజయవాడ ప్రజలుగా 20 లక్షల మంది జనాభా ఉన్న విజయవాడ నగరానికి ఒక ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమం, మొట్టమొదటి కార్యక్రమం. తెలంగాణ, ఆంధ్ర విడిపోయిన తర్వాత ఇంత పెద్ద ఈవెంట్ జరగడం అనేది చాలా గొప్ప గర్వకారణంగా విజయవాడ నగరానికి అనుకుంటా ఉన్నాం. అలాగే ఇంకొక విషయం ఏంటంటే రామ్ చరణ్ గారు ఈ ఈవెంట్ను ఒప్పుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నుంచే ఎక్కువ భాగం రెవెన్యూ అన్ని సినిమాలకి వెళ్తూ ఉంది. అటువంటిది ఇక్కడ మొదటిది ఆయన కార్యక్రమం జరగడం అనేది మేము చాలా ఫ్యాన్స్గా కూడా చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఇంకొకసారి ఇలాంటి ఈవెంట్స్ ఇంకా ఈయన చూసి ఎక్కువగా వస్తాయని చెప్పి చాలా ఆనందపడుతున్నారు. ఈవెంట్ ఎలా జరగబోతుంది, ఎంత పెద్ద క్రౌడ్ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం? చాలా కాలం తర్వాత విజయవాడ నగరంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి పెద్ది సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడ నగరంలో జరుపుకోబోతున్నాం. గతంలో మీరు చూస్తే ఇంద్ర శతదినోత్సవ వేడుకలు ఈ రాష్ట్రంలోనే అతిపెద్ద సభ ఆ వేడుకలు అనేది. దాన్నే ఆ రోజున విజయవాడ నగరంలో పోలీసు వారు అన్ని శాఖలు కలిసి దాన్ని స్వచ్ఛందంగా చాలా సమన్వయంతో ఆ రోజుల్లోనే ఆ సభని విజయోత్సవం చేసినటువంటి నగరం విజయవాడ నగరం. మరి ఇవాళ చిరంజీవి గారి తనయుడు వాళ్ళ పెద్ద సినిమాతో ఇవాళ విజయవాడ నగరంలో ఈ సినిమా ఫంక్షన్కి రావడం అనేది ఇవాళ విజయవాడ నగర వాసులందరూ కూడా స్వాగతిస్తున్నారు, ఆనందిస్తున్నారు. అలానే గతంలో ఎన్నో ఫంక్షన్లు విజయవాడ నగరంలో సక్సెస్ చేసినటువంటి ఆర్గనైజర్లు ఇక్కడ అంటే
అన్ని శాఖలు, పోలీస్ శాఖ వారు కానివ్వండి, కమిషనర్ మున్సిపల్ కానివ్వండి, లేకపోతే రెవెన్యూ కానివ్వండి, అందరూ కూడా సమన్వయంతో ఇక్కడ ఎప్పుడు కూడా విజయవాడ నగరంలో ఏనాడు కూడా పలానా ప్రోగ్రాం జరిగి పలానా ప్రోగ్రాం అనేది సక్సెస్ అవ్వలేదన్న మాట విజయవాడ గడ్డ మీద లేదు. అందుకనే అలానే ఈ యొక్క సక్సెస్ ఈవెంట్ కూడా సూపర్ డూపర్ హిట్ అవుద్ది. వచ్చిన అభిమానులందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళందరూ కూడా ఆ యొక్క కార్యక్రమం తిలకిస్తారు. లోపలికి రాని వాళ్ళు బయట ఎల్ఈడి వాల్స్ని పెడదామనే ఆలోచన కూడా ఉంది. బయట తిలకిస్తారు. ఒక ఆనందమైన వాతావరణంలో, ఒక చక్కటి వాతావరణంలో పెద్ద సినిమా ఫ్రీ రిలీజ్ జరగబోతుందని చెప్పి తెలియజేస్తాను.